మ్యూజిక్. ఈ వారం డి జోడీలో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం గెటప్ రౌండ్. అని శక్తి డాన్సింగ్ ఎర్రగా తీసేశారు. You guys were fire on stage. వెచ్చని వెచ్చని దేహం రతిపతి మదనుడు బదిలిన బాణం కదిలే వంపుల శిల్పం చెలిని రూపం. అదర్ కొట్టేస్తాం. గెటప్ లో మాత్రం వేరే లెవెల్కి వెళ్ళింది. కాళ్ళు దగ్గరకు ఉండాలయ్యా. అది Visually, it was beautiful. చైతన్య చాలా చాలా బాగా చేశారు. చైతన్య ఎవడీడు పగటి వేషగాడులా ఉన్నాడు. వేషగాడు అంటావేంటి? వేటగాడు. నువ్వు అంత సిగ్గుపడుతూ చెప్పకు, నేను నిజంగా వేటాడని అనుకుంటారు. వచ్చిందయ్యా వయ్యారి. ఏ మాటగా మాట మా ఆవిడ ఆధారాలు ఉంటాయి. ఏమండి ప్లీజ్ అండి, అవన్నీ నమ్మకండి, అవన్నీ ఉత్తి మాటలు. ఆధారాలు కాదే ఆధారాలు. ఏంటి నువ్వు రాజు అంటే నువ్వు నమ్మాలా ఇప్పుడు? ఏ ఆ లంగా వేసుకున్నాడు రాజు అంటే నమ్మలేదా నువ్వు? కాదు సిద్ధు, మన గుర్రానికి అస్వస్థత వచ్చింది, దానికి ఏం పెట్టినా తినట్లేదు. మరి రాదా ఈ గుర్రం మొహాన్ని చూస్తే గుర్రానికి కూడా అస్వస్థత వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాకు కొరియోగ్రఫీ చాలా చాలా బాగా నచ్చింది. సోనియా బాగుంది ఈ రోజు. బ్రిటిష్ లోకల్ కాక్ లాంటి ఇలా ఉంది. హాయ్ రకనా, హౌ ఆర్ యు? రే నిన్నే రకనా బోనం. I had goosebumps throughout the act. Beautiful. I really liked it. గుట్ట కింద గుంపు సెట్ల నిండా గుట్ట కింద గుంపు సెట్ల నిండా చెయ్యి బట్టి కుంజాగయ్యో ముదలైనా. ఈ పాట పాడింది నువ్వే కదా? అవును సార్, ఈ పాటలో మేల్ సింగర్ నేనే సార్. రెస్పాన్స్ ఎలా వచ్చిందో తెలుసా సార్? అందరూ మా వీడియోలే సార్. చైనాలో మా వీడియోలే, అంతేందుకు అమెరికాలో కూడా మా వీడియోలే సార్. రాత్రి అమెరికా వీడియోలు చూసాను, ఇది లేదయ్యా. ఏం మాట్లాడుతున్నావురా సార్? మీరు గుట్ట కింద వీడియోలు కాకుండా గుట్టరకా వీడియోలు చూసుంటారు సార్. ఇంతకు నువ్వేం చదువుకున్నావు? చదివికి జాబ్ రాకుండా పని చేస్తారు చూడండి, ఆ చదువు చదివాను సార్. వచ్చేంతసేపు అయింది, ఒక్కడైనా నాకు నమస్కారం పెట్టారా? అక్కడ ఇద్దరు జడ్జిలు ఉన్నారు, వాళ్ళు నాకంటే బాగా పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో నేను నమస్కారం పెడితే వాళ్ళు ప్రతి నమస్కారంగా ఇంకో నమస్కారం పెట్టారు. అది వాళ్ళ సంస్కారం. వాళ్ళని చూసి నేర్చుకోండి. సిగ్గు చెర లేకుండా మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు. జనరల్ గా డిసీజులు వచ్చిపోతారు, వీ డిసిప్లిన్ పోయేలా ఉంది.
హీరో గారు తొందరగా రావాలి సార్. ఎవడేదో స్టైల్ కూర్చోండి ఇక్కడ. విలన్ గారు సార్ నమస్తే పెట్టండి సార్. విలన్ అంటే తెలుగులో దొరుకుతారు కదా. ఎవడో నూడిల్స్ వేసుకుని తీసుకొచ్చి వెళ్ళంటే యాక్షన్. మీ నాన్న ఎంత మహనీయుడురా. మీ నాన్న రోడ్డు అంటే వెళ్తే 10 మంది దండం పెడతారా, నువ్వు వెళ్తే 10 మంది చీ అంటున్నారా. బ్లడీ భాస్కర్, బ్లడీ భాస్కర్. నాకు వెన్నుపోటు పొడుస్తావా? వెన్నుపోటు అంటే నాకు నచ్చదురా. ఏ అబ్బా ఏం చెప్పాడండి? నీకు దానవరా బాబు. వెన్నుపోటంటే వీడికి తెలియదంట, పాపం పసి కందు. అయిపోయింది బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. నా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. వీడి ప్రాబ్లం వచ్చింది అనుకోండి నేను సాల్వ్ చేస్తాను, నాకు ప్రాబ్లం వస్తే వీడి సాల్వ్ చేస్తారు, వీడికి ప్రాబ్లం వస్తే వీడే చూస్తారు. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం సాల్వ్ చేయలేము. ఎలాంటి ప్రాబ్లమ్స్ అఫైర్స్? అంతకు మించి ఈ మోకాళ్ళ కొట్టేస్తుంటాయి ఎక్కువ వాడికి. అరే నైట్ మంచి పార్టీ ఇస్తున్నాను అని రెడీ చేసావా? ఉల్లిపాయలు కూడా కోసాను రా. ఉల్లిపాయ కూడా కోసావా? సూపర్ రా. ఏ ఉల్లిపాయలు అంతా ఉప్పుకుని కింద గీడే జ్వరం వస్తుందా పెట్టుకున్నాడు. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్నయ్య. అవన్నీ కాదు నేను చెప్పిన సంబంధం. పేరేంటి అనుకుంటున్నావు? ఏంటి? మహేష్ బాబు. ఎవడే? మహేష్. ముఖేష్ లాగా ఉన్నాడు ఈడు. మహేష్ అయితే ముగ్గే నాకే రాదు. ముగ్గు లేకుండా ఎలా పెంచింది మీ అమ్మ? జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. ఏం చేస్తున్నావు? ముగ్గేసాను అంట్లు తోముతున్నాను. ఎవరి కోసం వేసావు? లేదండి చెప్పు. కాదండి ఏంటి రెచ్చిపోతున్నా? నా చెల్లిది. అది తాళి కట్టక ముందు రా కుక్క కుక్క. వెళ్ళి టీ పెట్టు. నాకు తెలియదు. టీ పెట్టు. కన్నీళ్ళకే కన్నీరొచ్చి చెలవా ఏమైంది చెలవా? అక్కడ మగ జడ్జి ఉన్నారన్నయ్య. దండం పెడతాం సార్. వీళ్ళు నలుగురు నా చెల్లెళ్ళండి. వాళ్ళకి మగవాళ్ళంటే ఎలా ఉంటారో కూడా తెలియదు. వర్ష పెద్ద చెల్లెలా నీకు? పాయింట్కి వచ్చారు. తిరు నా పెద్ద చెల్లి. ఏదమ్మా ఒకసారి అన్నయ్యని పిలు పిలు పిలు. ఏమైందిలే కొత్తలవరు వచ్చాడు కదా, ఏముంది? అన్నయ్య మగజాతి అంతా అంతరించిపోయి ఓన్లీ ఆడజాతి ఉండాలంటే ఏం చేయాలన్నయ్య? మగజాతి అంతా అంతరించిపోవాలంటే మీ నలుగురిని ఒక గంట వదిలితే చాలమ్మా. ఇక మీద నేను ఈవెంట్స్ కి వెళ్ళను. ఏమ్మా? ఏ స్టేజ్ మీదకి వెళ్ళా చుట్టూ అబ్బాయిలే ఉంటున్నారు. అందుకని ఈవెంట్స్ కి వెళ్ళవా? ఏ బావల 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 అని వేసినప్పుడు గుర్తు రాలేదా వాళ్ళంతా మగవాళ్ళు అని? ఓపెన్ చేస్తే మీరు సార్ ఒక బుల్లెట్ బండి మీద డగ్గ 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 అలా బుల్లెట్ బండి ఆగుతా సార్. ఓకే మీరు అలా దిగేసి థ్యాంక్ యూ బ్రదర్ లిఫ్ట్ ఇచ్చినందుకంటారు సార్. అలా పొలాల్లో అలా వెళ్తారు సార్. అలాగా ఒక రైల్వే ట్రాక్ సార్. హారన్ ట్రైన్ వచ్చి అలా ఆగుతారు సార్. ఆగి ట్రైన్ డ్రైవర్ సార్ ఇలా బయటకు వచ్చి భయ్యా కరీంనగర్ ఎలా వెళ్ళాలంటారు సార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఈ రోజు వ్యాలంటైన్స్ డే కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశాను. ప్రేమ అనేది తండ్రి కూతురి మధ్య, తల్లి కొడుకు, ఫ్రెండ్స్ అండ్ కపుల్స్. ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకోబోయేది ప్రేమికుల్ని కాదు, ప్రేమని. నీ లైఫ్ లో నీకు వైఫ్ ఇంపార్టెంటా మమ్మీ బాగా ఇంపార్టెంటా? మమ్మీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసుకొని ఇంత పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే వైఫై అంటే ఇష్టం నాకు బాగా. ఇమోషనల్. మా మరదల కోసం ఒక గిఫ్ట్ అన్న. ఇగో వంశిత. ఇదేంది దీంట్లో నామకమే కనిపిస్తుంది? అంటే నీకన్నా అందమైంది ఏముంది చెప్పి ప్రపంచంలో. నీకు నేను గిఫ్ట్ ఇస్తున్నా. నీ మనసు అన్నావు, నా ఫోటో వచ్చింది నాన్న. నా మనసు కూడా నీలోనే ఉంది కదా నాన్న.
పిచ్చిగా నువ్వు కావాలే అమ్మా నన్ను వీడొద్దే అమ్మా బంగారం నువ్వమ్మా. I think first time ever I'm going to say this. It's a fan girl moment. ప్రేమ గురించి ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడండి? నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తానో లేదో తెలియదు కానీ ఫ్లేమ్స్ రాసి వాళ్ళ రిలేషన్ ఏంటనేది చెప్పేస్తా. ఎవరి పేరు రాద్దాం? నేను రాస్తా. రష్మి పేరుకి చోటు సరిపోదేమో, ఇంకొంచెం ఇటు పక్క నుంచి రాయండి. ప్రియమైన హైరానా మొదలైనాలోనా నలదాని వలనా. You guys fill the atmosphere with so much of love. ఈ గేమ్ 5 డిఫరెంట్ జోడీస్ ఆడబోతున్నారు. ప్రతి ఒక్క హార్ట్ మీద ఆ జోడీ ఫోటో ఉంది. మీరు గెస్ చేయాలి ఏ హార్ట్ మీద మీ ఫోటో ఉంది. మా మమ్మీ డాడీకి ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇది ఎలా చేపించానో ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. మాయా గురించి ఇంకా ఆలోచించు. ఈ ఎపిసోడ్ ని మీరు వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమలు ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. ఏంటి కసాటా డ్రెస్? మోడల్ బోల్తే శ్రవంతి మోడల్, శ్రవంతి మోడల్. పులిమేర సినిమా కోసం అంత డీ గ్లామర్ మేకప్ వేసుకున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నేను మూవీ కోసం వేసుకుంటే మీరు షోకే వేసుకొని వచ్చారు. అందరి ముందు పరిగిపోయింది. మనుషుల్లో 2 రకాలు, ఒకటి క్లాస్, 2 మాస్. ఈ 2 కలిపితేనే మన ఫలక్నామా దాస్. Let me welcome the one and only Maska Das, Vishak Sen garu. జిందగిని ఆడో ఈడో ఇంకొకడవడో ఆడిస్తుంటడు బ్రో అందులో నీతోనే ఒక ఐటెం సాంగ్ ని పాడి. Come on, give it up for Vishak Sen garu. Welcome to Family Star. అంతే మావా బ్రో. సార్ టీజర్ లాస్ట్ లో ఆవిడ వచ్చింది కదా సార్, ఆవిడ నెంబర్ 1 ఉంటేస్తారా? ఏంటి సార్ అంత బాగున్నారు? బాగున్నా. చూడమ్మర్ కాపే. ఏంటి ఎలా వచ్చావు? ఫిష్ కోసం వచ్చాను. మాది తూనిగా లవ్ స్టోరీ. చిన్నప్పుడు మామిడికాయ తెంపిస్తా అని తోటకు తీసుకెళ్లి ఏం చేసా, నేను ఇలా చెప్తున్నప్పుడల్లా మిస్ గారు ఒకే మాట అనేవారు, బానే ఎక్స్ట్రాలు. దమ్ బిర్యానీ తిందామా? మీకు బాగానే వినపడుతుందండి. ఇక్కడ కొన్ని నిమ్మకాయలు ఉన్నాయి. నువ్వు ఎట్లా తింటే మేము అట్లా తినాలి కదా. అంతే సార్. నాకు ఏదో తేడాగా ఉందేంటి? వావ్ చేసేసాడు. ఏం గడవదే నువ్వు లేని రోజే బుజ్జమ్మ నేనే. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? నువ్వే పిలుస్తావు, నువ్వే తిడతావు, నువ్వే అన్నీ అంటావు. ఎట్లా స్కోప్ కూడా ఇవ్వవు. నేను స్కోప్ పెట్టి ఏం మాట్లాడతాడు నువ్వు? ఫస్ట్ టైం ఫ్యామిలీ స్టార్
లో ఇద్దరు ఆ అమ్మాయి కోసం ఆ చెస్ట్ లో ఉన్న డైమండ్స్ అన్ని నాట్లో ఉంటాయి. ప్యాంట్లు అసలు ఎక్కడెక్కడ వేసుకున్నారు. మీరేంటి సార్ చిన్న ఒలింపిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు? మీరు చిన్నప్పుడు ఈ బాల్స్ గేమ్లు ఎక్కువ ఉండేవారే ఏంటి? సరదాగా ఒత్తుతుంటారు నాకు అది. సరదాగా ఒత్తుతుంటారు నాకు అది. ఆ టైంలో టక్కని చెప్పిన ఆయన ఇలా ముద్దు పెట్టగానే మీకు ఏమనిపించింది సార్? ఫస్ట్లీ కంగ్రాచులేటింగ్ హిమ్ ఫర్ పద్మభూషణ్. ఇప్పటికీ మీరు బ్రో అని పిలుస్తారా? మాది ఒకటే సార్ మేము. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, బాలకృష్ణ గారు ఇష్టమా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టమా? ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 ఈ రోజు సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మధ్యలో బాండింగ్ ఒక్క ముక్కలో చెప్పండి. మా బాండింగ్ 1000 రూపాయల బాండింగ్ పేపర్ లా ఉంటుంది అక్క. 1000 రూపాయల బాండింగ్ పేపర్ లా ఉంటుంది అక్క. మీ దాంపత్య జీవితం గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? శివపార్వతులం అని చెప్పండి. వాళ్ళు శివపార్వతులు అయితే నేను మల్లికార్జున బ్రహ్మరాంబిక కుకుటపల్లి, ఆయన శివశివాని కొత్తపేట. థియేటర్ పేరు చెప్తాడు అక్క. ఎక్కడ దొరికారా నాయన? లేడీస్ అంటే టైం బాంబా? టైం బాంబ్ గా జెండు బాంబ్. అది లేకపోతే నీకు రోజు కష్టం. ఇక్కడ జీవితంలో ముందుకు రా తల్లి, వెనక పడకు. ఇంకా నేను చేసుకున్నాను కదా, ఇంకా రాలేను. ఒక్కసారి ఇది ఒక్కటి అడగవక్క, ఎందుకు ఇది? ఏదో చిన్న మిస్టేక్ లో దొరికిపోతే ఆ చిన్న మిస్టేక్ అని చెప్పు. ఇప్పుడు డైలీ ఇంట్లో పప్పన్నం అని తింటున్నాడు అక్క. ఒకసారి బిర్యానీ తినాలనిపించింది, తిన్నాడు. తిన్నాడు దొరికిపోయాడు. ఏంటి టైం? 1 గంట ఇచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? అంటే లేదు, డైరెక్టర్ సార్ ఇట్లా కూర్చుంటే వాళ్ళతో మాట్లాడుతున్నాను. నిజం ప్రామిస్. అయితే ఫోన్ మెసేజ్ పెట్టొచ్చు కదా. నేను మెసేజ్ పెడదామని నీకు ఇంగ్లీష్ రాదని చెప్పి ఆగిపోయినా. ఫోన్ ఎత్తొచ్చు. అరే పిల్లలకి ఫోన్ చేసి చెప్పినా. ఎవరు చెప్పలేదు నాకు. అన్న స్వాతి గారు ఫోన్ చేస్తున్నారు, ఆ హోటల్ బిల్లు కట్టలేదంట కదన్నా. ఏ హోటల్ బిల్లు? యా ఓ యా. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. చాలా మందికి చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. నాకే బోర్డు సమస్యలు ఉన్నాయి. అది మాకు తెలుసు. దేవుడా కోయ్ కోయ్ మేకన్ కోయ్ 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 కోతలు కోయ్ కోతలు కోయ్. గురుగారు, ఇంటికి వెళ్ళాక భార్యలు మనతో గొడవ పడొద్దంటే ఏం చేయాలి? ఏమన్నా సెలవిస్తారా? ఎవరితో చాటింగ్ చేయకూడదు నాయన. అయిందా? బాగా అయిందా? గురుగారు, జుట్టు ఊడిపోతుంది, ఏం చేయాలి? తీసి డస్ట్బిన్ లో వేయాలి నాయన. గురుగారు, మా వారు ఫోన్ చూడొద్దంటే ఏం చేయాలి? ఫోన్ పగలగొట్టేయాలమ్మా, లేకపోతే మీ వారిని. మీకు హెడ్ వచ్చింది అనుకో, మీ వైఫ్స్ గురించి మీరు ఒక మంచి పాయింట్ చెప్పాలి. టైల్ వచ్చిందంటే మాత్రం ఏదైనా మీకు నచ్చని విషయం చెప్పాలి. రంగులెత్తుకున్నా తెల్ల రంగులవుదా. వైష్ణవిలో నచ్చని పాయింట్ మంచితనం. మంచితనమా? నిజమే అక్క, లేకపోతే ఈయన చేసే పాపాలకి ఎప్పుడు వేసి పడలేదు. టైల్స్ అమ్మా, ఒక నెగటివ్ చెప్పమ్మా. ఆయనలో నాకు నచ్చింది ఏంటంటే ఫీల్ ని ఎక్స్ప్రెస్ చేయడు. అంటే బర్త్డే ఉన్నా, మ్యారేజ్ డే ఉన్నా హ్యాపీ బర్త్డే అని. ఓకే, ఇంకెలా చెప్పాలమ్మా? సుమా అడ్డ ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో. సెంచరీలు కొట్టి వయస్సు మాది, బౌండరీలు దాటి మనస్సు మాది. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. చాకిరీలనైనా మజా మజావళీలు చేసి పాడు సోలో, ఇక ఆడియోలో వీడియోలో చెలి జోడియోలో. వెస్టర్న్ బీట్ సాంగ్స్ చిన్నారులు పాడబోతున్నారండి. మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఈ కలవరములే. I thoroughly enjoyed your performance. నవ్వుతాడే అందగాడు, ఈడు జోడు బాగుంటాడు, ప్రేమో ఏమో అవుతున్నదమ్మా. ప్రకృతి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అనుకోకూడదు, ప్రకృతిలో ప్రళయం కూడా వస్తుంది అప్పుడప్పుడు. బంగారు వీడేనేమో కలలు కన్న మొగుడు.
వచ్చేసిందా చెలిని పోనే ప్రేమ పొమ్మంటూ నువ్వంటే పోరే పోదమ్మా. సార్ వాడు ఎలా పాడాడంటే ఇప్పుడు నాకు టెన్షన్ మొదలైంది. హలో రమ్మంటే వచ్చేసిందా కుదినా కుదినా కుటేసి పోస్ పొమ్మంటూ నువ్వంటే నెక్స్ట్ టైం నేను పాడితే వీళ్ళ పాడాలని. అది వాళ్ళు రిహార్సల్ చేద్దాం సార్ స్టేజ్ మీద. అప్పుడియా తేవయా? హలో రమ్మంటే వచ్చేసిందా చెలిని పైన ఈ ప్రేమ పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. హౌ ఓల్డ్ ఆర్ యూ? 10 years ma'am. 10 years కి ఇలా పాడితే ఇంకొక 6-7 ఏళ్లలో నువ్వు ఎలా పాడబోతున్నావు అని ఊహే నాకు చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దర్శకులందరూ కూడా అడిగేవారు, భయ్యా మాకు కూడా ఎందుకో ఏమో లాంటి పాట ఒకటి రాసి ఉండంటే నేను ఎందుకు అని అడిగేవాడిని, వాళ్ళు ఏమో అనేవాడు. ఈ వెస్టర్న్ సాంగ్స్ గురించి నీ అభిప్రాయం ఏంటి? నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. నేను ఇంగ్లీష్ పాటలు చాలా వింటాను. అలా నురుగులు తెచ్చి చలి చీరే చెయ్యరారాదా, నెల వంకలు గుచ్చి చలి మెడలో వెయ్యరారాదా. నీతో ప్రాబ్లం ఏంటో తెలుసా? నీకు అసలు ఏమీ చెప్పబుద్ధి కాదు. అన్నీ నీకు తెలుసు. మమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటావు. యు ఆర్ వెరీ క్యూట్ అండ్ వెరీ స్వీట్ నాన్న. శబాష్ సోదరా కాలరెత్తి తిరగరా కరెన్సీ దేవి. నీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే irrespective of what genre, what round, you have the capacity to give 100%. అనితర సాధ్యమైన ప్రతిభనే ఇది. Where do I start? Friday temple కు తీసుకుపో, Saturday discotheque తీసుకుపో, Sunday Titanic తీసుకుపో. అన్ని జానర్స్ బాగా పాడుతున్నావు. వెస్టర్న్ కి వచ్చేసరికి తీసుకుపో. What do you think, విజయ్ గారు? జడ్జెస్ మనం ఏదో ఒక డిసిషన్కి వచ్చాం, ఏమంటే తీసుకుపో అంటోంది కదా. మేము ఉన్నప్పుడు అలా చెప్పేది ఇట్స్ నాట్ రైట్. తీసుకుపో అని. సో హర్ట్ అయ్యాం.